సుమన్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన నటుడు. ఒక కేసు కారణంగా ఆయన కెరీర్ మొత్తం డౌన్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక సూపర్ స్టార్ వల్ల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు సుమన్ గారు. సుమన్ ఒకప్పటి అందగాడు, ఇప్పటికీ అదే అందం ఆయన సొంతం. కానీ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ గా మిలిగిపోయాడు చివరికి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోలకు ధీటుగా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు హీరో. వాళ్ళ రేంజ్, ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు. దీనికి తోడు అందం ఆయనకు ప్రత్యేక ఆకర్షణ. కానీ తన జీవితంలో జరిగిన ఒక మిస్టేక్ ఆయన కెరీర్ ని డౌన్ చేసింది. సూపర్ స్టార్ గా రాణించిన స్థాయిని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చేసింది. ఒక అమ్మాయి తన ఫ్రెండ్ విషయంలో సీఎం, డీజీపీ, కాంట్రాక్టర్ కలిసిన ఆడిన గేమ్ లో సుమన్ బలైపోయాడు. ఆ తర్వాత కోలుకొని మళ్ళీ సినిమాలు చేశాడు. కానీ అప్పటి క్రేజీ లేదు. హీరోగా చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆయన మార్కెట్ తగ్గింది. ఒకనొక దశలో బాగా డౌన్ అయిపోయారు. ఏం చేయాలని డైలామా. క్యారెక్టర్స్ కూడా వేస్తూ వస్తున్నారు. కానీ ఏది ఆయన రేంజ్ పేరు తీసుకురాలేదు. ఈ క్రమంలో ఒక్క సినిమా సుమన్ కి రెండో లైఫ్ ఇచ్చింది. ఒక స్టార్ హీరో నిర్ణయం వల్ల సుమన్ కెరీర్ మళ్ళీ పరుగులు పెట్టింది. మరి ఆ హీరో ఎవరు, ఆయన నిర్ణయం ఏమిటి? చిన్న చిన్న పాత్ర చేసుకుంటూ కెరీర్ లాక్కొస్తున్న సుమన్ కి అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర వేసే అవకాశం వచ్చింది. కె రాఘవేంద్ర దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం మొదట శోభన్ బాబు గారిని అడిగారు. ఆయన కోసం చాలా రోజుల పాటు తిరిగారు. కానీ శోభన్ బాబు గారు అప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఆయన మళ్ళీ నటించేందుకు ఒప్పుకోలేదు. తన నిర్ణయాన్ని కూడా స్పష్టం చేశారు. తన రిటైర్మెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు శోభన్ బాబు గారు. దీంతో ఆ పాత్రకి ఆల్టర్నేట్ ఎవరు అనుకున్నప్పుడు నాగార్జున, రాఘవేంద్రరావు గారు కలిసి సుమన్ పేరుని ప్రస్తావించారు. ఆయన సంప్రదించగా మరో మాట లేకుండా ఓకే చెప్పారు. అంతే, శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో జీవించారు సుమన్. రియల్ గా ఆ ఏడుకొండల వాడు ఇలాగే ఉంటాడా అనంతగా ఆ పాత్రకి ప్రాణం పోశారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర తర్వాత సుమన్ పాత్రే బాగా హైలైట్ అయింది. అంతే, ఆ దెబ్బకి మళ్లీ పుంజుకున్నాడు సుమన్. వరుసగా బలమైన పాత్రలు, దేవుళ్ల పాత్రలు ఆయన క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే రజనీకాంత్ శివాజీ సినిమాలో విలన్ రోల్ చేసి అదరగొట్టాడు. ఇది కూడా సుమన్ కెరీర్ కి మంచి పుషప్ ఇచ్చిందని చెప్పాలి. ఇలా శోభన్ బాబు వల్ల సుమన్ కి సినిమాల్లో సెకండ్ లైఫ్ వచ్చింది. ఆ ప్రభావంతోనే ఇన్నాళ్ళు కెరీర్ లాక్కొస్తున్నారు సుమన్ గారు. ఇంకా సర్వేర్ అవుతున్నారు. ఇటీవల ఆయన చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. అడపదడపగా సినిమాలలో కనిపిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ తో రాణించే సుమన్ కి పెద్ద అన్యాయం జరిగిందని చెప్పాలి.